ఈమె పేరు చిన్ని. ఎదుట వారికి సహాయం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు అడవిలో నుంచి ఏదో జంతువు దీనంగా అరుస్తున్న శబ్దం వినిపించింది. అది విని చిన్ని కంగారుగా అడవికి పరిగెత్తింది. అక్కడ ఒక తెల్లని ఆవు కాళ్ళకి పెద్ద గాయమై రక్తం కారుతూ ఉండడం చూసి చిన్ని బాధపడింది. ఆవు పడుతున్న బాధను చూసి చిన్ని మనసు తల్లడిల్లింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన పసుపు రంగు చున్నీని చింపి ఆవు కాళ్ళకి ప్రేమగా కట్టుకట్టింది. ఆ మూగజీవిని ఎంతో జాగ్రత్తగా నడిపిస్తూ తన ఇంటికి తీసుకువచ్చింది చిన్ని. కంటికి రెప్పలా చూసుకుంటూ దానికి సేవలు చేసింది. ఆవు కోలుకుంటుంది అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆ తెల్లని ఆవు కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడింది. అయ్యో, ఏమైంది? ఇప్పుడే కదా బాగున్నావు, మళ్ళీ ఎందుకు అలా పడిపోయావు? నీకేం కాకూడదు, నిన్నెలా అయినా కాపాడుకుంటాను. అసలు ఆవు ఎందుకు స్పృహ తప్పింది, చిన్ని దాన్ని ఎలా కాపాడుకుంటుంది పార్ట్ 2లో చూడండి.